సడన్గా ఈ సంవత్సరంలో నాకు ఇది ఈ క్యాలెండర్లు చూడగానే నచ్చినాయి. ఇదిగో మీకు అక్కడ కనబడుతుంది చూడండి, ఇమేజ్ బొమ్మ. అదేంటిది? ఇదేంటిది? ప్రత్యక్షపు గుడారం. అప్పుడు ఇశ్రాయేలీలు అరణ్యంలో కట్టుకున్నది అది. అలా కట్టుంటారు. అదే కాదు, అదొక డిజైన్. దాని చుట్టూ ఉన్నాయి చూడండి, ఇవి దాని చుట్టూ ఉంది. వాటిని పలకలు అంటారు. అవి 48 పలకలు ఉంటాయి బైబిల్లో చూస్తే. మనం 48 పలకలు, 48 పలకలకి 5 అడ్డకర్రలు ఉంటాయి. 5 అడ్డకర్రలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటే 4 కనపడతాయి, 4 పక్కల కర్రలు. 5 అడ్డకర్రలు ఉంటాయి దానికి. ఇక్కడ రాయబడిన మాట నిర్గమకాండంలో మనం చదివితే 26వ అధ్యాయము 27వ వచనం. మందిరం యొక్క రెండవ పక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపును మందిరం యొక్క ప్రక్క పలకలు 5 అడ్డకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంటే 4 అడ్డకర్రలు కనపడుతున్నాయి. ఇంకొక కర్ర ఎక్కడ కనపడుతుందంట? ఈ కొస నుండి ఆ కొస వరకు లింక్ చేయబడిందంట. ఆ పలకలు ఇడిపోకుండా లింక్ చేయబడింది. దానికి లోపల అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ కట్టి పెట్టి, ఆ కర్ర పెట్టి 5వ అడ్డకర్ర లోపల పెట్టి దాన్ని మ్యాప్ చేశారు నడిమికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఆ పలకల లెక్క ఎక్కడ దొరుకుతుంది అంటే 18వ వచనంలో ఉంటుంది. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలు చేయవలను. మరి ఒక పక్క మరియు నేను ఒక పలక క్రింద దాని 2 కొసలను, 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 ఎండు దిమ్మలను చేయవలను. మందిరపు రెండవ ప్రక్కన అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలను, వాటి 40 20 పలకలు ఒక ప్రక్క కుడి ప్రక్కనే, 20 పలకలు ఎడమ ప్రక్కనే. ఆ 20 పలకలకి ఒక్కొక్క దానికి 2 దిమ్మలు లెక్క 40 దిమ్మలు. తర్వాత కిందకు వచ్చిన తర్వాత వెనక ప్రక్క 6 పలకలు, 2 దిమ్మలు ఒక్కొక్క దానికి. తర్వాత 23వ వచనంలో మరియు ఆ వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు 2 పలకలు చేయవలెను. ఇప్పుడు ఎన్నైనాయి? 20 పలకలు ఇటు, 20 పలకలు ఇటు. వెనక ప్రక్క 6 పలకలు, మొత్తం ఎంత? 46. మూలలకు వచ్చేటప్పటికి ఇంకొక 2 పలకలు, మొత్తం 48 పలకలు ఉంటాయి. ఇక్కడ ఎన్ని వేసారు కరెక్ట్గా లెక్క పెట్టలేదు కానీ నేను 48 పలకలు ఉంటాయి. 48 పలకలకి ఒక తెరలు తయారు చేయమంటాడు. తెర అది 23 పొడవు. ఇవన్నీ రాసి ఉంటాయి. మీరు ఆ గ్రంథాన్ని అంతా చదివితే 26వ అధ్యాయం అంతా చదివితే ఈ తెర ఏం చేస్తుంది అంటే ఇది ఈ పక్క నుంచి ఈ ప్రక్కకు వస్తుంది. ఈ ప్రక్క నుంచి ఈ ప్రక్కకి కప్పుతాం. ఇది ఇట్లా గుడారం వేసి ఇక్కడి నుంచి అక్కడి వరకు కప్పుతారు. ఆ తెర ఎన్ని రకాలుగా చేయబడింది? ఆ తెరకి ఎన్ని దారాలు వాడారు? 5 రకాల దారాలు ఉంటాయి. 5 కర్రలు, 5 రకాల దారాలు ఉంటాయి.
ఇవన్నీ మనకి క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఎక్కడ కనపడుతున్నాయి అంటే, మీకు సింపుల్గా చెప్తారు అర్థమవ్వాలండి. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఎక్కడ కనపడుతున్నాయి అంటే, చదవండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. నాకు ఈ సబ్జెక్ట్ అంతా చెప్పాలంటే 1 గంటన్నర 2 గంటల టైం కావాలి. అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేను. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయము 41వ వచనం చదవండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి అందును ప్రార్థన చేయటి అందును ఎడతెగక ఉండిరి. ఇక్కడ ఎన్ని కనపడుతున్నాయి? సహవాసము, బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఇక్కడ 4 కనపడుతున్నాయి. పైన ఇంకోటి కనపడుతుంది, బాప్తిసం. దేవునికి స్తోత్రం. బాప్తిసము, రొట్టె విరుచుట, బోధ, సహవాసము, ప్రార్థన చేయుట. ఈ 5 విషయాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అనేకమైన సంఘాల్లో, ప్రతి సంఘములోనూ వారు ఏ డినామినేషన్కి చెందిన వాళ్ళైనా, ఏ చోట వాళ్ళు ఆరాధించేవారైనా, 1-2 విషయాలు మాత్రమే జరుగుతున్నాయి. 1-2 విషయాలు మాత్రమే జరుగుతున్నాయి. 1 బాప్తిసము, 2 రొట్టె విరుచుట. ఇవాళ బల ఆరాధన కనుక జాగ్రత్తగా వినండి. 1 బాప్తిసము, 2 రొట్టె విరుచుట. బాప్తిసం ఇస్తున్నారు వాళ్ళు. చిలకరింపు బాప్తిసం ఇచ్చినా, నీటిలో ముంచినా, పండుకోబెట్టి ముంచినా, కూర్చోబెట్టి ముంచినా, డ్రమ్ముల్లో ఇచ్చినా, హౌజుల్లో ఇచ్చినా, చెరువుల్లో ఇచ్చినా, గోదాట్లో ఇచ్చినా, ఎక్కడిచ్చినా బాప్తిసం అయితే జరుగుతుంది. ప్రతి సంఘంలో జరుగుతుంది. రొట్టె విరుచుట ఇది జరుగుతుంది ప్రతి నెల. కొంతమంది నెలకి ఇవ్వచ్చు, కొంతమంది వారానికి ఇవ్వచ్చు. కొన్ని సంఘాల్లో వారం ఇస్తారు, కొన్ని సంఘాల్లో 2 వారాలకు ఒకసారి ఇస్తారు, కొన్ని సంఘాల్లో ఒక్కసారి ఇస్తారు. ఈ నెల అసలు ప్రతి వారం బలారాధన ఉండాలి సంఘంలో. కానీ నెలకొకసారి ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఫస్ట్లో నేను 2 వారాలకు ఒకసారి ఇచ్చేవాడిని. తర్వాత నెలకొకసారి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు దాకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మూతు మాటలు మాట్లాడతారు, అప్పుడు దాకా వీళ్ళు గొడవలు పెట్టుకుంటారు, అప్పుడు దాకా తగాదాలు పెట్టుకుంటారు, అప్పుడు దాకా పరిశుద్ధత లేకుండా జీవిస్తారు. వారం వచ్చేటప్పటికి వచ్చి బల్ల తీసుకుంటుంటే అది ఇచ్చేవాళ్ళకి మంచిది కాదు, తీసుకునే వాళ్ళకి మంచిది కాదు. నీలో పరిశుద్ధత కనబడతలేదు. కనుక ఏం చేయాలి? నెలకొకసారి అయిపోయింది. నెలకొకసారి అయిపోతే కనీసం ఆ నెలలో కొన్ని 2 వారాలు ఎక్కడికైనా బయటకు తిరిగిపోయినా, ఎక్కడైనా పని మీద పోయినా, బిజీ అయిపోయినా, లేట్ నైట్ వచ్చి నిద్రపోయి లెగలైపోయినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కనీసం అన్ని వారాలు విడిచిపెట్టినా ఆ బల్ల ఇచ్చే ఆదివారం అన్న దేవుని మందిరానికి వస్తారు. ఒక వారం అన్న ఆ వారం అన్న దేవుని సన్నిధిలో కనబడతారు. చక్కగా పరిశుద్ధతో రేపు బల్ల ఉంది కదా అని ముందుగా సిద్ధపడతారన్న విషయాన్ని సేవకులు పెద్దలు గమనించి నెలకు 1 రోజు చేశారు. కనుక ఏ సంఘంలో అయినా బాప్తిసం జరుగుతుంది, రొట్టె విరుచుట జరుగుతుంది. ఇంకా మిగతా 3 ఎత్తేసారు. సహవాసం లేదు, బోధ లేదు, ప్రార్థన లేదు కదా. సహవాసానికి బదులు కొట్లాట్లు, పంచాయతీలు, రాజకీయాలు మొదలైనవి. బోధకు బదులు పెట్టకథలు మొదలైనవి. ప్రార్థనకు బదులు డాన్స్ ప్రోగ్రాంలు మొదలైనవి. లేదంటే ఇంకా వేరే విషయాలు. అంటే వీటిల్లోకి సంఘాలు వెళ్ళిపోతూ ఉండే కొన్ని అటు వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ అపోస్తుల బోధ దగ్గర లేదు సంఘం.
అపోస్తుల బోధ దగ్గర లేదు. అపోస్తుల బోధ దగ్గర ఉంటే పరిశుద్ధతగా ఉంటుంది సంఘం. అపోస్తుల బోధలో కనుక మనం ఉండగలిగితే వాక్యంలో నిలకడగా ఉంటాం, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఈ బోధ మన దగ్గర లేనప్పుడు, ఈ బోధలో మనం నిలబడినప్పుడు మనకి కష్టం వస్తుంది. ఏ మాట చెప్పినా మన కొరకే చెప్పినట్టు అనిపిస్తుంది అనమాట. అపోస్తుల బోధ ఎలా ఉంటుందంటే, ఇది అప్పుడప్పుడు నేను ఇస్తుతా ఉంటాను చూడు మాటలు, నువ్వు అలా తిరిగావు, ఇట్ట చేసావు, వంట చేసావు, నువ్వు సరిగ్గా నిలబడగలిగితే కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించడు, నీ మనసు మారాలి అని చెప్తే, నా మనసు మారకపోతే పాస్టర్ గారికి ఏంటంటే నా కోసమే చెప్పాడు అని బాధపడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు సంఘంలో. ఆ సంఘాల్లో పాస్టర్ గారి పద్ధతి నచ్చలేదు అంటారు కొంతమంది, పాస్టర్ గారి పద్ధతి నచ్చలేదు అంటారు కొంతమంది, పాస్టర్ గారి పిల్లల పద్ధతి నచ్చలేదు అంటారు కొంతమంది. రకరకాలుగా ఈ పంచాయతీలు మొదలెట్టినాయి, కానీ సహవాసం అనేది సంఘంలో లేకుండా పోతుంది. కనుక ఇక్కడ చూపిస్తున్నాడు 5 అడ్డకర్రలు చూపిస్తున్నాడు. 5 ఉంటేనే తెరలు నిలబడతాయి, 5 ఉంటేనే పలకలు నిలబడతాయి. 5 ఏమాత్రం ఒకవేళ 4 ఉన్నాయి అనుకో, ఆ తెరలన్నీ కలిసి ఉండవు, ఆ పలకలన్నీ కలిసి ఉండవు. దేనికి దానికి నిలబెడుతూ ఉంటుందా? ఒకటి నిలబెట్టండి ఇలాగా, ఇది ఉంటుందా? దీనికి ఇంకోటి జాయింట్ చేసి దీంట్లో నుంచి దీంట్లోకి సీకేస్తే కానీ, మన భాషలో చెప్పాలంటే సీకులేస్తే కానీ నిలబడదు. కనుక ఆ 5 అడ్డకర్ర అనేది సహవాసం, ఇది ఉండాలి. ఇక్కడ మీరు కొరింథీ పత్రికలో మనం చూస్తే కొంతమందిని అపోస్తులు గాను, కొంతమంది బోధకులు గాను, కొంతమందిని కాపర్లు గాను, కొంతమంది స్వార్థికులు గాను, కొంతమందిని 5 ఉంటాయి అక్కడ కూడా. ఇక్కడ చూడండి 13వ అధ్యాయం, కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో కూడా చూడండి. వచనం, 12వ అధ్యాయం 27వ వచనం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు వరములుగా గలవారు గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారు గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించెను. చూడండి ఎన్ని రకాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నా దేవుని ప్రియులారా, మీరు ఏ విషయంలో కూడా తప్పిపోకుండా ఉండాలనేది నేను కోరుకునేది. ఏ విషయంలో కూడా తప్పిపోకుండా ఉండాలనేది కోరుకునేది. ఇప్పుడు ఈ సంఘాల్లో బోధ తక్కువైపోయింది, ప్రార్థన తక్కువైపోయింది. అందుకే నేను మీకు 10 సార్లు చెప్తుంటాను, కనీసం వారంలో ఒక్కరోజు శుక్రవారం అన్న వచ్చి 1 గంట 2 గంటలు ప్రార్థన చేయండి అమ్మా. నేను పోయిన ఆదివారము ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ వచ్చి కూర్చున్నారు. నేను వెళ్ళేటప్పటికే కూర్చుంటారు అందరూ, ఎందుకంటే 11 గంటలకు వచ్చేస్తారు అందరూ. నేను వెళ్ళిన తర్వాత ఎవరో 1-2 రావడం కనపడ్డారు నాకు. ఎమ్మటి నేను అన్నాను, చూడండి మల్లాపూర్లో సంఘం ఉంది, అది ఎంత బాధ్యత కలిగిన సంఘము. 9 గంటలకు నేను ప్రార్థన అంటే వాళ్ళు 9 గంటలకు వచ్చి కూర్చుంటున్నారు, 9:30 కల్లా వచ్చేస్తారు అక్కడ వాళ్ళు. మరి వాళ్ళకి పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, వాళ్ళకి కూడా కరెక్ట్గా 9:30కి వాళ్ళు ఆరాధనకు వచ్చేస్తున్నారు. 11:30కి వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి మీరు 12 అయింది, ఇప్పుడు 12:30 అయింది, 1 గంట అయిపోయింది,
మరి వాళ్ళకి 6 గంటల నుంచి 9 గంటల వరకు వాళ్ళకి సరిపోయిన టైం మీకు 6 గంటల నుంచి 12 గంటల వరకు కూడా మీకు సరిపోవట్లేదంటే తల ఉంచుకున్నారు 2-3. కారణం ఏంటంటే నీకు బాధ్యత లేదు, శ్రద్ధగా పని చేయటం లేదు, నువ్వు దేవుల్లో శ్రద్ధగా ఉండలేదు. నువ్వు శ్రద్ధగా ఉండగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను మిమ్మల్ని మెచ్చుకున్నాను. అక్కడ మీరేమో 10:30 కానీ రావట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు కనుక ఎవరన్నా ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఇవాళ అబ్బా రాజన్న ఎంత కాదు అంత కాదని చెప్పాడు మల్లాపూర్లో సంఘం కోసం. చదువుతారా? మంచి మాట చెబుతాడు పౌలు కొరింథీ పత్రిక 8వ అధ్యాయము. అధ్యాయంలో ఒక సంఘం ఉంది. చదవండి 2వ వచనం నుంచి. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనోపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు సామర్థ్యము కంటే కొలదయే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏం చేశారంట వాళ్ళు? బహుశ్రమల వలన పరీక్షింపబడ్డారంట. ఆ మసిదోనియాలో ఉన్న సంఘం అది. మసిదోనియాలో ఉన్న సంఘానికి అన్నీ ఎక్కువే. మీరు అక్కడ గమనిస్తే ఆ సంఘము బహుశ్రమల వలన పరీక్షింపబడింది, అత్యధికముగా సంతోషించింది, మరియు బాగా నిరుపేదలైన వాళ్ళు ద్రాతృత్వం కలిగి బహుగా విస్తరించారంట. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైనను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్పొందే విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు సామర్థ్యం కంటే కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇంకొక మాట ఉంటుంది, అక్కడ సంఘం కొరకు పౌలు రాస్తాడు అదే అధ్యాయంలో, మీకోసము మసిదోనియా సంఘం కోసము అంత చెప్తున్నాడు కదా. అక్కడ చెప్పిన తర్వాత వారి కనుక ఎవరైనా నాతో పాటు మీ దగ్గరికి వస్తే మీరు సిద్ధపడుకోకుండా ఉండుట చూసి నాకు అవమానం కలుగుతుంది కదా, నాతో పాటు మీకు కూడా అవమానం కలుగుతుందని చెప్పనే అవసరము లేదు అంటాడు. నా దేవుని ప్రియులారు గమనించండి. ఇప్పుడు ఈ పలకల కోసం చెప్తాను కొన్ని మాటలు. ఈ పలకలు ఉన్నాయి కదా, వీటికి 5 అడ్డకర్రలు అంటే అపోస్తుల బోధ, బాప్తిసము, ప్రార్థన, బోధ, రొట్టె విరుచుట, సహవాసం. ఈ సహవాసం కలిగిన సంఘము ఇలా నిలబడుతుంది.
కనుక మనం చేయవలసిన పని ఏంటంటే ఇది ఈ సంవత్సరంలో అయినా, నూతన సంవత్సరంలో అయినా, 2022 సంవత్సరంలో అయినా మనం ఎడతెగక ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. ఒకటి గమనించండి, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. కనుక నువ్వు ప్రార్థన చేయటం లేదంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అర్థం. అంతే కదా, మగమాటమే లేదు. ఇంకా క్రైస్తవులుగా దేవుని నమ్ముకుని విశ్వసించి యేసయ్య దగ్గరకు వచ్చి దేవుని వాక్యం విని దేవునికి సాక్షిగా జీవిస్తూ చర్చికి వెళుతూ ఉండి మనం ప్రార్థన చేయటం లేదంటే ఇంకా అర్థమేముంది అక్కడ? అందులో ఉన్నామనే కదా. ఉంటే చీకట్లన్నా ఉండాలి మనిషి, లేకపోతే వెలుతురులన్నా ఉండాలి. రెండోది, సహవాసం మనిషికి ముఖ్యం. సహవాసం చేసేటప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నాం? సంఘంలో సహవాసం చేస్తున్నామా? క్రైస్తవులతో సహవాసం చేస్తున్నామా? దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నామా? లేకపోతే వేరువేరుగా తిరిగే వాళ్ళతో సహవాసం చేస్తున్నామా? మన సహవాసం మనల్ని ఏం చేస్తుందంటే చెడగొట్టేస్తుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడగొడుతుంది అని ఉంది బైబిల్లో. కనుక నీ సహవాసం ఎక్కడుంది ఈ రోజున? కొంతమంది చెప్తుంటారు మేము ఆ సంఘంలోనూ మా సహవాసం చాలా బాగుండేదండి. అసలు ఎక్కడికి వెళ్ళినా అవసరమైతే డీసీఎం కట్టించేసుకుని వెళ్ళేవాళ్ళం అండి. మరి ఇప్పుడేమైందమ్మా అంటే వాళ్ళు అలాగండి, వీళ్ళు ఎలాగండి, వీళ్ళు అలాగండి, వాళ్ళు ఎలాగండి. అంటే సహవాసం ఏమైంది అక్కడ? తెగిపోయింది. 5 అడ్డకర్రలు అక్కడ ఏమైపోయినాయి? ఇడిపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనం ఎదగాలి అంటే ఈ 5 మన దగ్గర ఉండాలి. క్రైస్తవులుగా 5 మన దగ్గర ఉండాలి. బోధన వినాలి, అంగీకరించాలి. చూడండి, కొన్ని విత్తనాలు రాతిలేళ్ళ పడినాయి, కొన్ని విత్తనాలు త్రవ పక్కన పడినాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదలు పడినాయి, కొన్ని విత్తనాలు మంచి నేల పడినాయి. చూడండి, విత్తనాలు జల్లింది ఒకటే వ్యక్తి, విత్తనాలు పట్టుకెళ్ళింది ఒకటే బస్తా, చల్లింది ఒకటే వ్యక్తి. కానీ కొన్ని ఫలించడానికి కారణము, కొన్ని ఫలించకపోవడానికి కారణం ఏంటంటే అవి రాతి నేలలో పడ్డాయి. ఏరు తన్నిందంట, ఏరు వచ్చిందంట, కానీ ఎండ రాగానే ఎండిపోయినాయి అంట. అంటే శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు, కొంచెం మొకమాటం కలిగినప్పుడు వాళ్ళు అభ్యంతర పడతారంట. దేవునికి స్తోత్రం. నీ అభ్యంతరం ఎక్కడ ఉండాలంటే సంఘాన్ని చూడకూడదు. నువ్వు యేసయ్య వైపు చూడాలి. యేసయ్య నన్ను ఆశీర్వదించాలి, ఈ సంవత్సరంలో నన్ను దీవించాలి, ఈ సంవత్సరంలో నన్ను లేవనెత్తాలి అని అనుకుంటే నువ్వు ఎవరి మాటేను. కంప్లీట్ వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటాం, ప్రార్థన చేసుకుంటాం, పాస్టర్ గారు చెప్తున్న వాక్యాన్ని నా గురించి చెప్తున్నాడు అనుకుంటాం, రాసుకుంటాం. మనం ఇంట్లో బయలుదేరేటప్పుడు అనుకుంటుంటాం కదా, ఏమని? ప్రభువా, మీరు ఎంతమంది ప్రార్థన చేసుకుంటారో తెలియదు, నాతో మాట్లాడండి నాయనా. ఈరోజు ఇది వారం అంతా నేను ఎలా తిరిగానో, ఎలా చేశానో నాకు నేర్పించండి, నాతో మాట్లాడండి అని ప్రార్థన చేసుకుని వెళ్తాం. మరి నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి అని ప్రార్థన చేసినప్పుడు అందరితో మాట్లాడుతుంటే ఎందుకు అంగీకరించు? ఎందుకు అంగీకరించు? అంటే దేవుడు నువ్వు చేసిన ప్రార్థన ఆలకించే నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నువ్వు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు చేసిన ప్రార్థన, సంఘంలోకి వచ్చి కూర్చొని చేసిన ప్రార్థన, నీ ప్రార్థన ఆలకించి నీకు ప్రతిఫలాన్ని ఇస్తే నువ్వేమో కాదంటావు. ఏమిస్తున్నాడు ప్రతిఫలం? ప్రభువా, నాతో మాట్లాడండి, ఇది 2022 సంవత్సరంలో నాతో మాట్లాడండి అంటే మరలా గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడు? ఆది కాలంలో సంఘానికి ఉన్న ఆ సంగతులు మనకు గుర్తు చేస్తున్నాడు ఈ రోజున. ఎందుకని? బిడ్డలారా, మీ దగ్గర 2 ఉన్నాయి. రొట్టె విరుస్తున్నారు, బాప్తిసం పొందారు, రొట్టె విరుస్తున్నారు, అంతే. ఇంకా 3 మీ దగ్గర లేవని చెబుతున్నాడు ఇవాళ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 కూడా మనం చేయడానికి ఏం చేయాలి? అపోస్తుల బోధ ఎలా ఉండేదంటే, అపోస్తుల బోధ ఎలా ఉండేదంటే, ఒక రోజున పేతురు గారు ప్రకటించాడు, ఇదిగో
మీకున్న చిరాస్తులన్నీ అమ్మేసేయండి, పట్టుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టండి అన్నాడు. అక్కడ ఉన్న జనం అందరూ ఏం చేశారంటే మొత్తం వాళ్ళకున్న ఆస్తులు అన్నీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారని రాయబడి ఉంది. ఇప్పుడు కూడా కొన్ని సంఘాలు పెడుతున్నారు. మన దగ్గర వద్దు కానీ దేవునికి స్తోత్రం. మీరు కష్టపడి సంపాదించుకున్న ఎందుకు అమ్మేయడు, మీరు ఇంకా సంపాదించుకోవాలని ప్రార్థన చేస్తాను నేను. ఇదిగో ప్రభా, మా బిడ్డలకు సొంత ఇల్లు లేదు నాయన, మా బిడ్డలకు సొంత ఇల్లు అనుగ్రహించిన ఆయన అని ప్రార్థన చేస్తాను. మా బిడ్డలకు మంచి ఉద్యోగాలు లేవు నాయన, ఉద్యోగాలు దయచేయని ప్రార్థన చేస్తాను. ఇదిగో మా సంఘంలో బిడ్డలకు నాయన కొంతమందికి పిల్లలు లేరు, పిల్లల్ని అనుగ్రహించిన ఆయన అని ప్రార్థన చేస్తాను. కొంతమందికి ఉద్యోగాల్లో జీతాలు తక్కువ అవుతున్నాయి ప్రభు, వాళ్ళకి కిరాయిలు కట్టుకోలేకపోతున్నారు, సాయం చేయను ఆయన అని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నేను అవన్నిటిని అనుభవించున్నాను కనుక, నా పరిస్థితి అంతా నాకు తెలుసు కనుక, నేను అనుభవించున్నాను కనుక ప్రార్థన చేస్తాను. మరి అలాంటప్పుడు మిమ్మల్ని నమ్ముకొచ్చి నా దగ్గర పెట్టమని నేను చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజున పేతురు గారు ప్రకటించాడు, అపోస్తులు ప్రకటించగానే వాళ్ళందరూ అమ్మేశారంట. అమ్మేసి తీసుకొచ్చారంట, దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి పెట్టారు. పెట్టి అవన్నీ కూడా ఏం చేశారంటే లేని వారికి పంచేవాళ్ళంట, లేని వారికి పంచేవాళ్ళంట. ఈ లేని వారికి పంచడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ సరి సమానంగా బ్రతుకుతున్నారు. ఒకళ్ళు బిర్యానీ తింటే ఒకళ్ళు గంజాన్నం తినే రకాలు కాకుండా తింటే అందరూ గంజానమే, లేదంటే అందరూ మంచి అన్నం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఫ్యామిలీ ఉంది అక్కడ, ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళిద్దరు భార్య భర్తలు కలిసి వాళ్ళకి ఒక 5 ఎకరాల పొలం ఉంది. ఒక 10 లక్షలకు అమ్మేశారు, 10 లక్షలకు అమ్మేశారు. అమ్మేసి మరి అంత మనం అక్కడ ఇచ్చేస్తే మనకేముంటుంది, రేపొద్దున మనం పుట్టబోయే పిల్లలకి ఏముంటుంది అని చెప్పి తీసుకొచ్చి ఆ భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుని ఒక 5 లక్షలు ఇంట్లో దాచిపెట్టారు. ఒక 5 లక్షలు తెచ్చి పాస్టర్ గారి పాదాల దగ్గర పెట్టారు. పేతురు గారు గమనించి పరిశుద్ధాత్మ పేతురుతో మాట్లాడుతూ ఉంది. అలా ఆయన తీసుకుని వచ్చాడు, 5 లక్షలు తీసుకొచ్చి పెట్టాడు. ఆమె ఇంట్లో సదిరి పెడుతుంది. అయ్యి అమ్మగారు ఇంట్లో దాచిపెట్టి నేను వస్తాను, నువ్వు వెళ్ళు, జాగ్రత్తగా దాచిపెట్టి మీరు వాళ్ళు లాక్ చేసి వస్తాను, నేను ఈ 5 లక్షలు పట్టుకెళ్ళి దేవుని సన్నిధిలో ఇవ్వు అందే. ఆ అయ్యగారు పట్టుకుని వచ్చాడు, అమ్మగారు అక్కడ దాస్తుంది. తర్వాత పేతురు అన్నాడు, అయ్యా అననయ్య, ఇదిగో నీకు 5 ఎకరాలు పొలం ఉండాలి కదా. అయ్యా ఉంది. అమ్మేసావా? అమ్మేసి. మరి దాన్ని అమ్మితే ఇంతకే అమ్మేవా, ఇంతే వచ్చినాయా అంటే అంతే వచ్చినాయి అయ్యా. ఎకరం 1,00,000 కంటే ఏం పోతుంది ఇప్పుడు అన్నాడు. పేతురు అన్నాడు, ఇదిగో పరిశుద్ధాత్మను ఎందుకు మోసపరుస్తున్నావు నువ్వు? నా దేవుని ప్రియులారా, బ్రతికితే నిజాయితీగా దేవుని దగ్గర బ్రతకాలి, పౌరుషంగా దేవుని దగ్గర బ్రతకాలి, ఒక సంఘానికి అంటుకట్టబడి ఉండాలా, ఆ సంఘంలో బాధ్యతలను స్వీకరించాలి, ఆ సంఘానికి బహుబలంగా సంఘం కొరకు పరిచర్య చేసే విధంగా ఉండాలి. గత రాత్రి మేము మాట్లాడుకుంటూ ఉన్నాం కొన్ని. అప్పుడు మేము విశ్వాసులుగా ఉండగా ఎవరైనా కొంచెం తప్పుజారి, ఎవరైనా ఏదైనా పాస్టర్ గారు కోపంలో ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు సంఘంలో నుంచి ఒక వారం 2 వారాలు వాళ్ళు రాకపోతే పాస్టర్ గారు వెళ్ళకపోయినా నేను వెళ్ళి మాట్లాడి, మా ఫ్యామిలీ వెళ్ళి మాట్లాడి వాళ్ళతో, ఎందుకమ్మా ఇలా చేశారు రావట్లేదు ఏంటంటే, అందుకు అంత మాట అంటాడా పాస్టర్ గారు మమ్మల్ని అది ఇదంటే, అమ్మ పాస్టర్ గారు ముఖం చూడకుండా మనం దేవుని ముఖం చూడాలి, ఒక సంఘంలో అంటు కట్టుబడి ఉండాలని మరలా ఫ్యామిలీని మరలా వచ్చే వారానికల్లా నేను తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టమండి. నాకు అలాంటి విశ్వాసాలు ఎందుకు దొరకట్లేదని బాధ కలిగింది రాత్రి డిస్కషన్లో. దేవునికి స్తోత్రం. నాలాంటి యవనస్తులు నాలాంటి ఫ్యామిలీలు, కొన్ని ఒక 2-3 ఫ్యామిలీలు ఉంటే సంఘం విడిపోతుందా? 5 అడ్డకర్రలు కరెక్ట్గా ఉండవా సంఘంలో? వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొచ్చేటట్టు ఉండాలి, మనం కొత్త వారిని తీసుకొచ్చేటట్టు ఉండాలి, సహవాసానికి సమకూర్చేటట్టు ఉండాలి, కానీ ఎడగొట్టేటట్టు మనము ఎండకూడదు. ఈ వారంలో ఈ సంవత్సరంలో మనం నిర్ణయం తీసుకోవాలి. అలాగా ప్రభా, ఇది వచ్చే సంవత్సరానికల్లా నాతో పాటు ఇంకో 2-3 ఫ్యామిలీలు నేను సంఘంలోకి సమకూర్చి, ఇది ఏమంటారు తెలుసా, సేల్స్ అంటారు తెలుసా, సేల్స్ మెన్. మీకు లోకంలో చెప్తాను ఒకటి, సేల్స్ మెన్ అంటారు. సేల్స్ మెన్కి ఒక ప్రోడక్ట్ ఇచ్చి అమ్మమన్నారు అనుకో, ఇది మొబైలే అమ్మాలి. ఇది 10,000కి అమ్మితే
దీంట్లో నుంచి 5% సేల్స్ మ్యాన్కి కమిషన్ అంటారు దానికి, పర్సంటేజ్ అంతే, పార్ట్నర్షిప్ లాగా. ఎందుకంటే వాళ్ళకి జీతాలు తక్కువ ఉంటే ఇది అమ్మితే ఇంకొక 5%, 10,000 5% ఎంత, 500, అంతేనా? అంతేనా? ఇది అమ్మితే 500 ఈయనకి వస్తాయి, కనుమ 9,500 ప్రోడక్ట్ వాడికి వెళ్ళిపోతుంది. ఇది నేను ఎందుకు అమ్మాలి అని కూర్చుంటే ఆ ప్రోడక్ట్ అలాగే ఉంటుంది, ప్రోడక్ట్ ఈడది అవుతుందా, అవదు. కనుక దాన్ని అమ్మి పెడితే 500 వీడికి. అలాగే నా దేవుని ప్రియులారు గమనించండి, ఇదిగో నేను ఎంతమందిని సంఘానికి తీసుకెళ్తే నేను అలాగైనా 500 ఇస్తానంటలో మీకు. హల్లెలూయా. ఇదిగో నేను ఎంతమందిని సంఘానికి తీసుకుని వెళితే వారి ప్రతిఫలం నాకు అక్కడ కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిని కనుక నువ్వు సంఘంలోకి తీసుకురాగలిగితే, చర్చికి వెళ్ళేవాళ్ళు కదా, ఆ చర్చికి వెళ్ళి ఈ చర్చికి వెళ్ళేవాళ్ళని కాదు నేను అడిగేది, ఒక్క వ్యక్తిని అన్ని జనులు కంప్లీట్ దేవుని గురించి తెలవని వారికి వాక్యం చెప్పి, వాక్యం ఏం చెప్పవసరంలా, అమ్మ యేసే దగ్గరికి రండి, యేసు ప్రభు సాయం చేస్తాడు మీకు. మరి యేసు ప్రభు సాయం చేయడా మీకు తెలుసా? మీకు సాయం చేస్తాడని తెలుసా? ప్రేమగల దేవుడని తెలుసా? యేసు ప్రభు నిన్ను ప్రేమించాడని తెలుసా? ఒకరోజు నువ్వు రోగంతో పాపంతో పడి ఉన్నప్పుడు నిన్ను ఎవరెత్తాడని నీకు తెలుసా? మరి అదే మాట చెప్పాకట, చెప్పి రండమ్మా అని 1 సారికి 2 సార్లు 3 సార్లు నువ్వు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. పక్క ఈ కుటుంబాన్ని దేవుల్లోకి, ఈ కుటుంబానికి దానికి దేవునిలోకి నడిపిస్తే నాకు 5% వస్తుంది అనుకోండి. 5% కాదు, 50% వస్తుంది మీకు. ఎందుకంటే ఎక్కువ కష్టపడింది ఆ కుటుంబం కోసం, ఎక్కువ కష్టపడింది ఎవరు? పాస్టర్ గారు కాదు, నువ్వే. కనుక నీకు అక్కడ వచ్చేది ఏంటో తెలుసా? 50% నీ అకౌంటే అక్కడ. ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు, ఇన్ని సంవత్సరాలు అయ్యింది కదా క్రైస్తవులుగా ఉండి, ఇన్ని సంవత్సరాలు అయింది కదా బాప్తిసం తీసుకుని, ఇన్ని సంవత్సరాలు అయింది కదా వాక్యం వినడం మొదలుపెట్టి, కంప్లీట్ అసలు దేవుని గురించి తెలవని ప్రజలకు ఎవరికైనా సువార్త చెప్పారా మీరు? పక్క అన్ని జనులకి ఒక్కళ్ళన్నా మీరు సువార్త చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళన్నా చర్చిలోకి వెళ్తున్నారు? ఇక్కడ కాదు, ఇంకెక్కడికైనా చేతులు ఎత్తండి. మీకు పదును పెట్టాలి, లేకపోతే మీరు ఇంకా చిన్నపిల్లలాగానే ఉంటున్నారు. ఎత్తుకుని తిప్పాల్సి వస్తుంది, మిమ్మల్ని ఎత్తుకుని తినిపించాల్సి వస్తుంది. పౌలు అంటాడు చూడు, మీరు ఇంకా ఎంత బాధ ఏంటో, మీరు ఇంకా పాలతోనే తింటున్నారు, మీరు బలమైన ఆహారం తినేటట్టు మటన్ బిర్యానీ తినే ఓపిక మీకు రావట్లేదు, పాలు అనేది తింటా ఉన్నారు మీరు ఇంకా. కనుక మీకు పదును పెట్టాలా. ఎక్కడైనా గుర్తు చేసుకోండి, ఎక్కడైనా వాక్యం చెప్పమ్మా, వాళ్ళని కంప్లీట్ దేవుళ్ళలోకి నడిపిస్తూ ఉన్నామా. కొంతమంది నిర్ణయం చేసుకుంటారండి, కొంతమంది నిర్ణయం చేసుకుంటారు, నేను పక్క ఇదిగో వీడిని మాత్రం చర్చిలోకి తీసుకెళ్ళాలనుకుంటారా? వచ్చి ఏడాదికి 30% నైట్కి వాడితో పాటు బార్లో ఉంటాడు కానీ వీడు చర్చిలో ఉండడు ముందు. హల్లెలూయా. వీడు వాళ్ళలోకి మారిపోతాడు, వాడు వీడిలోకి రావడం కాదు. కొంతమంది చెప్తున్నారు, ఏం వెళ్తామండి, ఎక్కడ వెళ్తామండి చర్చికి అని వాళ్ళతో ముచ్చట పెట్టుకుని కనపడ్డారు. నాకు మొన్న మహా కోపం వచ్చింది. నువ్వు క్రైస్తవురాలివి, ప్రార్థన చేసేదానివి, మహాభక్తిగా చర్చిలో ప్రార్థన చేసేదానివి, మహాభక్తిగా బల తీసుకుంటావు, అసలు నీ విశ్వాసం ఏమైంది? ఒక ప్రక్క ఆరాధన స్టార్ట్ అయింది, పాటలు వినపడుతూ ఉన్నాయి, డ్రమ్ వినపడుతూ ఉంది, నువ్వు ఇంకా వాళ్ళతో ముచ్చట పెట్టావంటే అసలు నీ విశ్వాసం ఎక్కడ ఉంది? ఇప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా ఆ రోజు. ఒక ఆమె ఉంటారు నాకు, ఒక్క లైన్లో చాలామంది ఉన్నారు, ఇలా చేసేవాళ్ళు ఉన్నారు. కనుక ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఇవాళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ మాటగా అంగీకరించి, నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు నాకు అనవసరం. నువ్వు ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత, ఇది 2022వ సంవత్సరం మొదటి ఆదివారంలో నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను కంప్లీట్ 52 ఆదివారాలు ఉంటాయండి సంవత్సరానికి, 52 ఆదివారాల్లో నేను దేవుని సన్నిధిలో కనబడాలి. పొరపాటున తప్పుజారి ఎవరో బంధువులు చనిపోయారని ఏదో ఊరు వెళ్తే తప్ప, సిటీలో ఉంటే మాత్రం, సిటీలో కుక్కటిపల్లి నుంచి అయినా ఇక్కడికి రావచ్చు, సిటీలో అమరిపేట నుంచి అయినా ఇక్కడికి రావచ్చు. నేను అక్కడి నుంచి వస్తున్నా, 1 గంట ప్రయాణం చేసి. సిటీలో ఏ సరౌండ్లో అవుట్స్కట్లో ఉన్నా కానీ ఆదివారానికి ఇక్కడికి
వచ్చేయచ్చు. అంత విశ్వాసంగా, అంత బాధ్యతగా నువ్వు ఉండగలిగితేనే ప్రభు నిన్ను అత్యధికముగా బహుశ్రమల వలన పరీక్షింపబడిన, బహునిరుపేదలుగా ఉన్న అత్యధికముగా సంతోషిస్తావు, అత్యధికముగా ఆశీర్వదింపబడతావు, అత్యధికముగా దీవించబడతావు. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి? సహవాసంలో కట్టబడి, సహవాసంలో అంటు కట్టబడి ఉండాలి. తిరుగుతా ఉంటానంటే కాని పని, నేను ఎక్కడో ఉన్నానంటే కాని పని. దేవునికి స్తోత్రం. ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని మందిరానికి నేను అనే ఉద్దేశానికి నువ్వు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. ఒక అమ్మాయి ఉందండి, కరెక్ట్గా డెలివరీకి అని హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. డెలివరీకి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. హాస్పిటల్ నుంచి బయటకు పంపించరు, ఇంకా తెల్లారు రేపు ఎల్లుండి డెలివరీ. ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా? నర్సుని బతిమలాడి, అక్కడ ఉన్న నర్సుని బతిమలాడి, ఇవాళ నేను పక్కా ఆదివారం చర్చికి వెళ్ళాలి, మళ్ళీ రేపు పొద్దున్న ఈ వారంలో నేను డెలివరీ అయితే మళ్ళీ ఒక 2-3 వారాలు చర్చిలో కూర్చోడానికి ఉండదు, ఈ వారం పక్క చర్చికి వెళ్ళాలని చెప్పి ఆ నర్సుని బ్రతులాడి, నర్సుతో మాట్లాడుకుని ఆమె ఈ హాస్పిటల్లో ట్యాగ్ వేస్తారు కదా, ఇక్కడ ట్యాగ్ వేస్తారు కదా, ఆ ట్యాగు అలా చేతికి కనపడకుండా ఒక టవల్ కప్పేసుకుని, నర్సుతో మాట్లాడి టవల్ కప్పేసుకుని ఆ నర్సును ఈమె కలిసి గేట్ దాటారు. దేవునికి స్తోత్రం. ఎందుకు? నర్సుతో వచ్చిందనుకో బయటికి చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఈ నర్సు ఎక్కడికో ఏ డిపార్ట్మెంట్కి ఏ స్కానింగ్కో తీసుకెళ్తుంది అనుకుంటారు. అట్లా చెప్పి 3 సెక్యూరిటీలు ఉంటే 3 సెక్యూరిటీలను దాటుకుని వచ్చింది. ఆ నర్సుని తీసుకుని చర్చిలోకి వచ్చింది. వస్తే ఆ రోజు ఏదో కొత్త పాట పాడుతూ ఉన్నాను నేను అక్కడ, నా హృదయ నిబ్రతను బట్టి అనే పాట ఒకటి అప్పుడు రాసిన పాట పాడుతూ ఉన్నా. వాళ్ళ తర్వాత చెబుతున్నారు, అమ్మ నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయ్యావు కదా, రాత్రి నేను చూడడానికి వచ్చాను కదా నేను. అంటే అవును అడ్మిట్ అయ్యాను, ఇదిగో ట్యాగు. కానీ వాళ్ళ మందిరంలో ఉండాలని ఉంది నాకు, అంతే. బల్లారాధన ఉంటుంది, నేను ఉండాలి. ఇదిగో నర్సు అక్కని మాట్లాడుకుని వచ్చాను. ఎంతకు మాట్లాడావమ్మా? ఏం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా వచ్చింది. ఎవరు అనుకుంటున్నారు? అమ్మాయి వచ్చి కూర్చుంది మందిరంలో, వాక్యం ఏంది. ఆ రోజు చక్కగా ప్రార్థన చేసుకుని వెళ్ళింది. బాబాయ్ నాకు కొడుకు కావాలి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుని చక్కగా కొడుకు పుట్టాడు అమ్మాయికి ఆ వారంలో. అంటే దేవుని బిడ్డలు ఎక్కడ గడిపేస్తున్నారు వాళ్ళ సమయాన్ని? 1 గంట టైం వేస్ట్ చేస్తే ఆ గంట మరలా నీకు తిరిగి రాదు. 1 క్షణం వేస్ట్ అవ్వకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రద్ధగా దేవుని మందిరం అంటే శ్రద్ధగా ఉండాలి. ఎక్కడ బోధ మర్చిపోతున్నాం. కొన్ని ఇత్తనాలు ముళ్ళ పొదల్లో పడినాయి, కొన్ని ఇత్తనాలు మంచి నేలలో పడినాయి. మంచి నేలలో పడిన ఇత్తనము ఏం చేసింది? బహుగా ఫలించింది. కనుక నీ హృదయం ఎలా ఉండాలంటే వాక్యం వినేటప్పుడు మంచి నేలగా ఉండాలి. చెప్పేదేనండి. మీకు ఒక కెమెరా కోసం చెప్తాను. ఇప్పుడు కెమెరాలో మనకి కెమెరా ఒకటి పెద్ద కెమెరా తెచ్చాం పండగ రోజు. దాంట్లో 32 GB మెమరీ కార్డు ఉంది. 32 GB మెమరీ కార్డు ఉంటే అదంతా ఖాళీ చేసుకొని అయినా ఫోటోలు తీయడానికి బాగుంటుంది అంటే వాడు ఏం చేశాడు? ఖాళీ చేయాలి. దాంట్లో ఆల్రెడీ 26 GB 27 GB ఫుల్ అయిపోయింది. మన ప్రోగ్రాం నడుస్తూ ఉంది, ఫోటోలు తీస్తూ ఉన్నాడు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫోటోలు తీశారు. ఆఖరిని పెద్దలందరికీ సాల్వాలు కప్పెట్టే కనుక కెమెరా పని చేయట్లేదు, ఫుల్ అని చూపిస్తుంది. సరే అది పక్కన పెట్టేశారు. నా ఫోన్ హై డెఫినేషన్ కెమెరాలు కనుక అయ్యి వీటితోనే తీశారు. ఇవి చాలా బాగా వచ్చినాయి ఫోటోలు. అంటే ఇప్పుడు ఏమైంది? దానికి ఆ మెమరీ కార్డు ఖాళీ చేయకపోవడం వల్ల దాంట్లోకి వెళ్ళి ఫోటోలు కూర్చోలేదు. కనుక నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ హృదయంలో ఉన్న పనికిమాలిన ఆలోచనలన్నీ నువ్వు తీసేస్తే కానీ వాక్యం నీ హృదయంలో కూర్చోదు. లేకపోతే ఫుల్ అని చూపిస్తుంది. ఫుల్ అని చూపిస్తే ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది. కనుక మంచి నేలగా ఉండాలి నీ హృదయం వాక్యానికి సిద్ధపడేటప్పుడు. దేవునికి స్తోత్రం. విత్తబడిన ప్రతి మాట ఫలించేటట్లు ఉండాలి నీ హృదయంలో. నీకోసమే కదా వాక్యం, నా కోసమే కదా.
ఈ సహవాసం నాకు లేకపోతే, మేము కొంతమంది పాస్టర్లు సహవాసంలో ఉంటామండి. ఒక పాస్టర్ ఉంటాడు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటుంటారు. గిఫ్ట్లు ఇచ్చిన ఆయన మీద కూడా చెప్తారు. ఏదన్నా సంవత్సరానికి ఒక ఆయన ఎవరైనా బట్టలు లేకపోతే ఏమైనా ఇచ్చాడు, ఆయన మీద కూడా వీళ్ళు సాడీలు చెప్తూనే ఉంటారు. అంటే కొంతమందికి ఉన్నాము, సహవాసంలో ఉన్నాము అనుకున్నారు, కానీ వాళ్ళ మాట, వాళ్ళ హృదయము మంచిగా లేదు. నేను అనుకుంటాను ఒక్కొక్కసారి కాసేపు మాట్లాడుకుంటుంటాం బెటర్. ఈ గ్రూప్లో మాట్లాడితే ఈయన తరపున మాట్లాడలేకపోతే ఆయన తరపున, ఈయన తరపున మాట్లాడితే ఈయన దూషించిన వాడిని అవుతాను, ఈయన తరపున మాట్లాడితే ఈయన దూషించిన వాడిని అవుతాను. కనుక నేను సైలెంట్ ఉంటాను. మౌనంగా ఉండువాడు జ్ఞానము గలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అలాగ మౌనంగా ఉంటే కాని పని. అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుతుండాలి, అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుతుంటారు. కనుక బాధ మనకి అవసరము, సహవాసం మనకి అవసరము, అలాగే ప్రార్థన కూడా మనకి అవసరం. చూడండి, ఒక ఆయన ఈ పల్లి బొటానీలు అమ్మేవాడంట. విజయవాడ ఆ బ్రిడ్జి దగ్గర పల్లి బొటానీలు, ఆ కంపలు వేసుకుని పల్లి బొటానీలు అమ్మేవాడంట. పల్లి బొటానీలు అమ్ముకుంటూ తిరుగుతున్న టైంలో ఆయనకు ఒక పత్రిక దొరికింది, యేసు ప్రభు గురించి రాసిన పత్రిక దొరికితే అది చదువుకుంటా ఆయన పల్లి బొటానీలు ఆ పొట్లం కట్టడానికి వాడేవాడు వాటిని. సరే ఒకరోజు ఖాళీగా ఉన్నాడు, గిరాకీ ఏం లేదు, చదువుతూ ఉన్నాడు. దాంట్లో ప్రార్థన వలన ప్రతిదీ జయించగలుగుతాం, ప్రార్థన నిన్ను ఆశీర్వదిస్తుంది, ప్రార్థన చేసిన వాళ్ళు ఇలా ఉంటారు, ప్రార్థన ప్రభు సాయం చేస్తాడని రాయబడి ఉంది. ఈ మాటలు చదివి నేనేం నిర్ణయం చేసుకున్నాడంటే, నేను ప్రార్థన చేయాలి అని సంవత్సరం తరబడి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇంకా ఇంట్లోకి వెళ్ళేవాడు, కూర్చునేవాడు గుడిసెలో, ఒక 6-7 గంటలు ప్రార్థన చేసుకుని రాత్రిపూట సాయంత్రం నుంచి మళ్ళీ పొద్దున్నే గంపట్టుకుని వచ్చేవాడు. ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో ఆ గంపడు పల్లీలు తొందరగా అమ్ముడైపోయాయి. ఎందుకంటే ఈయనకు తొందరగా పల్లీలు అమ్ముడైపోతే వీళ్ళు ప్రార్థనలో కూర్చుంటాడు. కనుక దేవుడు సాయం చేయడం మొదలెట్టాడు, ఆయన అమ్ముడైపోతాం మొదలెట్టినాయి. అలాగా ఆయన పెద్ద మంచి బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఏం బిజినెస్ తెలుసా మీకు? అశోక్ లైలాండ్ కంపెనీ లారీలు ఉన్నాయి తెలుసా మీకు? దేశమంతా తిరుగుతాయి లారీ, పెద్ద లారీలు. దాని వెనకాల అశోక్ లైలాండ్ అని రాసుంటారు, కొన్ని డీసీఎంల మీద రాసుంటారు. ఈ అశోక్ అనే ఆయన పల్లి బొటానీలు అమ్ముకునేవాడు. ఆయన చదివిన పత్రికను బట్టి, ఆయన విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయడం మొదలు పెడితే ఈ రోజున ఆయన పేరు, ఆయన కంపెనీ స్థాపించిన కంపెనీ దేశం అంతా తిరుగుతుంది. లారీ ఒక పెద్ద కంపెనీ అయ్యింది, ఒక పెద్ద ఓనర్ అయిపోయాడు. అయినా సరే రోజుకి 6 గంటలు ప్రార్థన చేసేవాడు అంట. ఆయన ఆ కంపెనీ దగ్గర ఒక రూమ్ కట్టించుకున్నాడు, ఆ రూమ్లో కూర్చుంటాడు. 6 గంటల సేపు అక్కడ సెక్యూరిటీ నిలబడాల్సిందే, ఎవరు వచ్చినా ఆ సార్ దగ్గరికి వెళ్ళేది అవకాశం లేదు. ఎవరు వచ్చినా సరే 6 గంటల తర్వాతే, ఆయన ఇప్పుడే లోపలికి వెళ్ళాడు, 6 గంటల తర్వాత వచ్చి కలవండి మీరు. రోజుకి 6 గంటలు కూర్చునేవాడు అంట మోకాళ్ళ మీద ప్రార్థన చేయడానికి. దేవుని ఆశీర్వాదం రాదా? ఒక ఆయన గుంటూరు దగ్గర రోజు ప్రార్థన చేసేవాడు అంట. సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంట్లోనేమో బియ్యం లేవు, ఇంట్లో కూరలు లేవు, ఏమీ లేవు, పేద స్థితి. అయినా సరే ప్రార్థన చేసేవాడు అంట. పొలంలోకి వెళ్ళిపోయి కూర్చునేవాడు అంట. ఆయన ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ఆ ఈత చెట్టు ముళ్ళు ఉంటుంది చూడు, ఆ ముళ్ళు ఈ మోకాల్లోకి వెళ్ళిపోయిందంట. మోకాళ్ళు అన్ని బురదలో ఆ కట్టు మీద, పొలపు కట్టు మీద ప్రార్థన చేస్తుంటే ఈత చెట్టు ముళ్ళు మోకాల్లోకి వెళ్ళిపోయి రక్తకుళ్ళు అయిపోయింది. అయినా సరే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ భార్య పాస్టర్ గారు పిల్లల్ని పంపించింది. బియ్యం లేవు డాడీ అంటే, పోరా అన్నాడు. ప్రార్థన చేసుకున్నాను తర్వాత మాట్లాడుతూ పో అన్నాడు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ పంపించింది. డాడీ బియ్యం లేవు డాడీ, ఇంట్లో మమ్మీ పిలుస్తుంది. ఈ 2-3 సార్లు వచ్చాడు. అడిగేటప్పటికి ఈయన కోపం వచ్చి అన్నాడు అంట ప్రార్థనలో ఉండి, ఇంటి వెనకాల ఉన్నాయి చూసుకుంటారా అన్నాడు.
వీడు సరాసరి వెళ్ళిపోయి మమ్మీకి ఏమన్నాడురా డాడీ ఏమన్నాడురా, ఆయనకు ప్రార్థన ఎక్కువైపోయింది, పిల్లలు మాడిపోతున్నా కానీ ఆమెకు చర్చి ఎక్కువైపోయింది, మేము ఫ్రెండ్స్గా వచ్చి కూర్చున్నా కానీ ఆమెకు చర్చి ఎక్కువైపోయింది, బంధువులు వచ్చి కూర్చున్నా కానీ ప్రార్థన ఎక్కువైపోయింది ఆమెకి. ఏమైందిరా అంటే ఇంటి వెనకాల ఉన్నాయి అన్నాడు మమ్మీ. ఇంటి వెనకాల ఎవరున్నా, వాళ్ళు బాబు తెచ్చిపెట్టాడా ఇంటి వెనకాల అని తిరుగుతా వెళ్ళి చూస్తే ఇంటి వెనకాల 4 బస్తాలు బియ్యం వేసి ఉన్నాయంట వాళ్ళ గుడిసి వెనకాల. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎవరో పట్టుకొచ్చి వేసారు రాత్రి. ఎవరు వేసారో కూడా తెలియదు, ఎవరో పట్టుకొచ్చి వేసారు. దాని అప్పుడు ఆ బియ్యం ఎవరు తెచ్చారో ఏంటో మనయో కాదో అని పిల్లలు ఆకలి మీద ఉన్నారు కనుక కొన్ని తీసుకొచ్చి వండుకుంటే ఆ తర్వాత ఎవరో వచ్చి చెప్పారంట, మీకోసం ఎవరో ఒక ఆయన పంపించాడండి, రాత్రి వెళ్తే ఇక్కడ దింపి వెళ్ళిపోయాం మేము. నా దేవుని ప్రియులారా, ఆరోగ్యమైన, ఐశ్వర్యమైన, ఆశీర్వాదమైన, దీవెనైన దేవుని సన్నిధిలో ఉన్న వారికి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసే వారికి దొరుకుతుంది. అది మోకాళ్ళు ప్రార్థన, మోకాళ్ళ అనుభవం లేకపోతే ఏం చేయలేదు బిడ్డలారా. నీకు సహవాసం ఉంది, రొట్టె విరుస్తున్నావు, వాక్యం వింటున్నావు, బాధ తింటున్నావు, ఇంకోటి ఏంటది బాప్తిసం తీసుకున్నావు. ఈ ప్రార్థన నీ దగ్గర లేదనుకో, దుష్ట శక్తులు వస్తాయి నీ దగ్గరికి పీకడానికి. ప్రార్థన లేదనుకో, నీ కుటుంబంలో విడిగా అల్లరి రేగుతుంది. అప్పుడు దాకా బాగానే ఉంటారండి, మంచి వంట చేసి పెట్టుకుంటారు, చిటిక్కిని గొడవ వస్తుంది భార్య భర్తల మధ్యలో. ఇసిరేస్తారు గిన్నెలు, అంతే గిన్నెలు ఇసిరేస్తారు, ఫోన్లు పగలు కొడతారు, రిమోట్లు పగలు కొడతారు. టీవీ ఎప్పుడైనా పగలు కొట్టారంటే పొరపాటును కూడా టీవీ పగలు కొట్టరు. దేవునికి స్తోత్రం. టీవీ పగలు కొట్టే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎందుకంటే అది ఎక్కువ రేటు కదా. హల్లెలూయా. అప్పటికప్పుడు వచ్చేస్తుంది. కారణం ఎక్కడి నుంచి వస్తుందంటే నీ దగ్గర ప్రార్థన లేదు. కొంతమంది, నేను నిజాలు చెప్తున్నాను. కొంతమంది అప్పుడు దాకా నామకార్థంగా బ్రతికేస్తారండి. ఇలాంటి వాక్యం విని ప్రార్థన చేయాలని నిర్ణయించుకుంటారు. ఇంకా ఆ రోజు తప్పుగా పొరపాటున సరే ప్రార్థన చేద్దాం అని 1 గంట లేకపోతే 10 నిమిషాలు, అరగంట ప్రార్థన చేశారనుకో, ఆ రోజు కొంచెం డిస్టర్బెన్సే జరుగుద్ది, ఇంట్లో గొడవే జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇంకో రోజు ప్రార్థన చేశారనుకో, మళ్ళీ ఇంకా రెచ్చిపోతుంటుంది, ఇంట్లో గొడవ జరుగుతూనే ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఇబ్బంది కలుగుతుంటుంది, లేకపోతే ఇంట్లో శ్రమ రావడం మొదలెడుతుంది. అప్పుడు నీకేమనిపిస్తుందో తెలుసా? మొన్నటి దాకా నామకార్థంగా బ్రతికినంత సేపు ఏదో ప్రార్థనకి వెళ్ళేసి ఇంటికి వచ్చేసి బైబిల్ అక్కడ పెట్టేసి టీవీ సొత్త కూర్చొని లేకపోతే వాళ్ళతో ముచ్చట్లు పెట్టినంత సేపు నాకేం ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే నేను ప్రార్థన చేస్తున్నానో, ఈ రాజు పాస్టర్ అన్న మాటిని వాక్యం విని ఎప్పుడైతే ప్రార్థన చేద్దామని నిర్ణయించుకున్నానో అన్న, అన్ని కష్టాలు వస్తున్నాయి అన్న, ఇంట్లో అన్ని బాధలు వస్తున్నాయి అన్న, అన్ని శ్రమలు వస్తున్నాయి అన్న. నిజమే, వస్తాయి. ఎందుకో తెలుసా? ఒకరోజు సముద్రంలో 14 రోజులు సూర్యుడు కనపడని ఆ చలిలో ప్రయాణం చేశారు, వర్షంలో. ఖైదీలందరూ, ఆ ఖైదీల్లో పౌలు ఉన్నాడు, అపొస్తలుడైన పౌలు. అక్కడికి వెళ్ళారు, ఒక దివి దగ్గరికి వెళ్ళారు. వాడ పగిలిపోయింది అప్పటికే. ఒక దివిలోకి వెళ్ళారు, సముద్రంలో ఈత కొట్టుకుంటూ. వెళ్ళిన తర్వాత మహా చలి పెడుతుంది. అక్కడ చలి పెడుతుంటే ఆ దీవిలో ఉన్న ప్రజలందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ పౌలుని, పేతురుని, వీళ్ళందరినీ, పౌలుని మిగతా ఖైదీలను, పేతురు లేడు వాళ్ళతో, పౌలుని మిగతా ఖైదీలను చర్చికిని చక్కగా సరే బాగా చలి పెడుతుంది కదా అని కొన్ని కట్టెలు ఏరుకొచ్చి, కొన్ని ఆ మోపుడు పొలాలు ఏరుకొచ్చి అక్కడ వేసి మంట పెట్టారు. ఆ చలికి కాసుకుంటూ ఉన్నారు అందరూ. తర్వాత పౌలు కూడా వాళ్ళతో పాటు ఏం చేశాడంటే ఒక మోపుడు పొలాలు ఏరాడంటండి. పొలాలు తెలుసా మీకు? కట్లు, ఎండు కట్లు, ఆకులు, చెత్త చెదారం, మోపుడు పొలాలు ఏరుకొచ్చాడంట. అక్కడ ఏరాడు పొలలో, ఆ మోపు నెత్తి మీద పెట్టుకుని వచ్చాడు. ఇది ఈ మంటలు వేసాడు. ఈ మంటలు వేసి చేతులు తీసే లోపే ఒక ఎంత పెద్ద సర్పము అలా లేసి ఆయన చేతులు పట్టుకుంది, ఏలుని పట్టుకుంది పౌల్ని.
ఏలిని పట్టుకునేటప్పటికి పౌలు ఇట్లా లేపాడు, అందరూ చూసారా, చేతికి పట్టుకుని ఏలాడుతూ ఉంది, కరుస్తుంది, చేతిని కరిసింది, ఇట్లా ఇదిపేశాడు మంటలో. ఇదిపేసిన తర్వాత అక్కడ ఉన్న జనమందరూ అనుకుంటున్నారు, ఈయన ఎంత పొరపాటు చేశాడో, ఎంత నరహంతకుడో, బండిపోతు దొంగ అయి ఉంటాడు, కనుకనే ఆ సముద్రంలో నుంచి తప్పించుకున్నా సరే దేవుడు ఈయన్ని విడిచిపెట్టలేదు. ఇదిగో సర్పం చేత కాటు వేయించాడు, ఇంకా ఇదిగో కొద్దిసేపటికి నొగరకక్కి చచ్చిపోతాడేమో, పడిపోతాడేమో, ఒళ్ళు వాస్తుందేమో అని చూస్తా ఉన్నారు, తిట్టుకుంటున్నారు జనం అందరూ. అయితే ఒక అర్ధ గంట అయింది, గంట అయింది, 2 గంటలు అయింది, పౌలు ఎటువంటి హాని చెందకుండా నిలబడ్డాడంట. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? అమ్మో, దేవదూత మనిషి రూపంలో వచ్చింది, విశ్వ సర్పం కాటు వేసినా కానీ నేను చనిపోలేదు అని పౌలుని పొగడడం మొదలుపెట్టారు. నా దేవుని ప్రియులారా, దీంట్లో ఒక మాట చెప్తాను నేనండి. నీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎప్పుడు వస్తాయో తెలుసా? ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే అది ఎందుకు లెగుస్తుంది, ఇంట్లో గొడవలు లేపుతుంది, ఇంట్లో కష్టాలు లేపుతుంది, ఇంట్లో శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసా? ఎందుకు వస్తాయో తెలుసా? అప్పుడు పౌలు మోపుడు పొలంలో ఏరడానికి ఏరుకొచ్చాడు, అది అంతా తిరిగాడు, ఏరుకొచ్చాడు. మోపు పొలంలో నెత్తి మీద పెట్టుకునే వచ్చాడు, లేకపోతే ఇక్కడ పట్టుకునే వచ్చాడు, భుజం మీద పట్టుకున్నాడు, సంకలో పట్టుకున్నాడు, పట్టుకొచ్చాడు. అంతసేపు ఆ పాము బయటికి రాలేదు. ఎప్పుడైతే పట్టుకొచ్చి మంటలో వేసాడో, సెగ తగిలిందో దానికి, అప్పుడు బయటకు వచ్చి కలిసింది. అర్థమైందా? నువ్వు నామకార్థంగా చర్చికి వెళ్ళి ఇంటికి వచ్చేసి సినిమాలు చూసుకుంటా, లేకపోతే షికారులు చూసుకుంటూ మాటలు మాట్లాడుకుంటూ కూర్చుని టైం వ్యర్థంగా చేసినా చెప్పి నీకేం ప్రాబ్లం ఉండదు. అది ఇంట్లో కూర్చుంటుంది, అబ్బా ఎంత బాగా చూస్తుందో సీరియల్ అనుకుంటుంది. అది ఇంట్లో కూర్చుని పక్కన కూర్చుని, అబ్బా ఎంత బాగా నవ్వుకుంటున్నారు వీళ్ళ సినిమా స్టోరీ చెప్పుకుని, వీళ్ళు ఇంట్లో ఎంత బాధ ఉన్నా కానీ అబ్బా ఏం నవ్వుతున్నారు అని అనుకుంటుంది. అది ఎప్పుడైతే నువ్వు ఇలా కాదు, నా బ్రతుకు ఇలా కాదు, ఇదిగో రాజు పాస్టర్ చెప్పినట్టు నేను రోజుకు 1 గంట సేపు ప్రార్థన చేయాలి, తర్వాత 2 గంటలు నా ప్రార్థన టైం పెంచుకోవాలి, తర్వాత 6 గంటలు పెంచుకోవాలి, ఇదిగో నేను అశోక్ లైలాండ్ కంపెనీ ఓనర్ వలె ఆశీర్వదింపబడాలి అని కనుక నిర్ణయం తీసుకుని 1 గంట సేపు ప్రార్థన చేసామనుకో, అప్పుడు సెగ తగులుద్దు దానికి, మామూలు కూర్చున్న దానికి. అప్పుడు సెగ తగిలి మెల్లిగా వచ్చి కష్టాలు పెడుతుంది, మెల్లిగా వచ్చి రోగాలు పెడుతుంది, మెల్లిగా వచ్చి. చూడండి, నేను ఒక్క మాట చెప్తున్నా, ఇదిగో మన చర్చికి వచ్చిన వాళ్ళకి, మన చర్చికి మందిరంలోకి వచ్చిన వాళ్ళకి, ఫస్ట్ ఆదివారం కానీ సెకండ్ ఆదివారం కానీ వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎమ్మటే వాళ్ళకి ఏదన్నా ఎమ్మటే ఏదో ఒక ఆపత వస్తుంది. మీరు గమనించారో లేదో, వెంటనే ఏదో కష్టం వస్తుంది. ఎందుకంటే దానికి అప్పుడు సెగ తగులుతుంది. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడి ఆనందించి వాక్యాన్ని విని హృదయంలో భద్రపరుచుకుని వాళ్ళకు నిర్ణయం తీసుకుని వెళతారు కదా. నేను ఇక ప్రార్థన చేయాలి, నేను ఇక దేవునిలో ఉండాలి, నా తప్పులను విడిచిపెట్టాలి, నా పాపాన్ని విడిచిపెట్టాలి, నా అబద్ధాలు బ్రతుకుని విడిచిపెట్టాలి, నా చెడు తిరుగులు విడిచిపెట్టాలని ఒక నిర్ణయం తీసుకుని వెళతారు. చూడు, వెళ్ళి వాళ్ళ గుమ్మాలకు వెళ్ళగానే దానికి ఏమనిపిస్తుంది? అక్కడ సెగ తగులుతుంది, మంట వస్తుంది, దానికి కోపం వస్తుంది. అబ్బా ఈ మారిపోయింది, ఇప్పుడు దాకా నేను ఏమలో నివసించాను, ఇప్పుడు దాకా ఏమలో ఉన్నాను, ఏం మారిపోయింది, ఇంకా నాకు ఎక్కడ చోటు ఉంటుంది అని దానికి కోపం వస్తుంది. అందుకని ఏం చేస్తుంది? అది కొంచెం శ్రమ పెడుతుంది, కొంచెం కష్టం. మొన్న కావిడ వచ్చింది, కొత్త వచ్చిందా, క్రిస్మస్ రోజు భోజనం చేసింది, వెళ్ళింది. తెల్లారి ఆదివారం కదా, పొద్దున్న ఫోన్ చేసింది. నేను ఇక్కడ ఉండగానే, ఇక్కడ నుంచి బయలుదేరుతా ఉన్న ఫోన్ చేసింది. అన్న బాగా చలి జ్వరం వచ్చేసింది అన్న, ఒళ్ళంతా నొప్పులు కొని అన్న, నేను రాలేకపోతున్నాను అన్న. అమ్మ నాకు తెలుసు కదా ఈ సంగతి, నాకు తెలుసుగా, నువ్వు నిన్నగా కొత్తగా వచ్చావు, నాకు తెలుసు, నీకు సెగ తగిలిందని తెలుసు, నాకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు సెగ తగిలిందని తెలుసు, ఎందుకంటే నేను పైన వాక్యం చెప్పాలని నాకు ఆశ లేదు, పైన నిన్ను పొగడాలనే కోరిక నాకు లేదు, మనుషులను పొగడాలన్న ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు, అవసరం లేదు. యేసయ్యను పొగడాల, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిండి లేని నా బ్రతుకులో, దిగజారిపోయిన బ్రతుకులు, నా బ్రతుకులో నుంచి నన్ను విడిపించిన నా యేసయ్యని నేను పొగడాలా, నా యేసయ్యని నేను స్తుతించాలా. ఎవ్వరు లేరు, ఒంటరితనంగా ఉన్నాను. చిన్నపిల్లోడు, 1 సంవత్సరం పిల్లోడు, పెద్దోళ్ళు ఎవరు లేరు సాయం చేయడానికి. ఎప్పుడు మందిరంలో కూర్చుని ఉండేవాడిని సువాసుకున్నప్పుడు. వాడికి ఒక పక్క మోషన్స్, ఒక పక్క వాంటింగ్స్, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర. చిన్నపిల్లోడు మన కీబోర్డ్ కొట్టాడు చూడు, ఆడు ఏం చేయాలో అర్థం కాల.
వాడిని ఎత్తుకుని వెళ్ళి చర్చిలో కూర్చున్నాను. కూర్చుని బైబిల్ అటు పక్కన పెట్టుకుని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ఎత్తుకుని. ఇంతలో వాడు గట్టిగా ఏడిసి నా చేతిలోనే బాత్రూమ్ కూర్చున్నాడు. ఆ సాప అంతా పాడైపోయింది. తెల్లారితే ఆదివారం మరలా వాడిని ఇంటికి తీసుకొచ్చి శ్యామలక్కకి ఇచ్చి తర్వాత ఆ చేపలన్నీ కడిగి తుడిసి శుభ్రం చేసి మళ్ళీ వాడిని చర్చిలోకి ఎత్తుకెళ్ళి అందరూ ప్రార్థన చేసుకునే వాళ్ళు. నైట్ ఒక ఆడవాళ్ళు ఒక 10 మంది, మగపిల్లలు ఒక 10 మంది వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. శనివారం నైట్ ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు. ఎవరైనా రాకపోతే నేను ఫోన్లు చేసి మరి పిలిచేవాడిని, ప్రార్థనకు రండిరా. ఒకళ్ళు బద్దకం వచ్చి ఇంట్లో పడుకునేవాళ్ళు. అయినా సరే వాళ్ళని రప్పించేదాకా ప్రార్థన చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు చక్కగా ప్రార్థన చేయడానికి. వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటుంటే నేను ఆ రోజు ఏం చేశాను తెలుసా? నా బిడ్డని ఎవరు లేరు, ఎవరికి చెప్పుకుంటాం? మా పాస్టర్ గారి పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఎందుకంటే ఆ విషయాన్ని గమనించే నేను ఎవరికైనా బాగోలేదంటే, అమ్మ అవసరమైతే నేను ఇస్తాను, కావాలంటే తీసుకెళ్ళండి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి, బాగు చేసుకోండి, బాగుండండి, మీరు బాగుండాలని నేను చెప్తుంటాను. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో నాకు ఎవరు సాయం చేసిన వాళ్ళు లేరు. నేను వాడిని ఎత్తుకుని అందరూ ప్రార్థన చేసుకుంటుంటే నేను వాడిని ఎత్తుకుని అలా భుజం మీద ఎత్తుకుని ఒక పక్క కక్కుకుంటున్నాడు. భుజం మీద ఎత్తుకుని ఆ చర్చిలో ఒక స్థలంలో తిరుగుతా స్తుతిస్తూ ఉన్నా, ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఆ రాత్రి నా ప్రభు నా బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు. ఆ రోజున వాడి మందిరంలో ఆడుకుంటా ఉంటే నేను కూర్చుని తబలా కొడతా మహా ఆనందించానండి నేను. లేకపోతే ఆ రాత్రి ఆ పరిస్థితుల్లో నేను వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి అక్కడ ఉండాల్సిన పరిస్థితి. దేవుని మందిరం మానేసి తెల్లారితే శనివారం నేను బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, వెళ్ళను కూడా. అది నా నిర్ణయం. నా దేవుడు నాకు సాయం చేయలేదా? నా స్తుతి ఆలకించలేదా? నా ప్రార్థన ఆలకించలేదా దేవుడు? అప్పుడప్పుడు దానికి సెగ తగులుతుంది, పెడుతుంటుంది నిన్ను చెడగొట్టాలని, నిన్ను నీరసపరిచేయాలని, నిన్ను బాధ పెట్టాలని, నిన్ను దేవునిలో నుంచి శ్వాసంలో నుంచి నిన్ను తొలగించాలని సెగ పెట్టినప్పుడు దానికి సెగ తగిలి అదేం చేస్తుంది? లేస్తుంటుంది అప్పుడప్పుడు. కనుక నేను ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తే అది వెళ్ళిపోతుంది. ప్రార్థన వలననే కానీ ఇలాంటిది పోగొట అసాధ్యం అన్నాడు యేసు ప్రభు. ఎప్పుడు కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు ఆ మోక్షరాగం వాడికి పట్టిన దెయ్యాన్ని ఎల్లగొట్టినప్పుడు, ప్రభువా మేము ప్రార్థన చేస్తే పోలేదు, నువ్వు ప్రార్థన చేస్తే ఎలా పోయిందంటే, ఇది ఉపవాస ప్రార్థన వలన పోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఫిబ్రవరి స్టార్టింగ్లో మొదటి వారంలో 4 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఫిబ్రవరి స్టార్టింగ్లో మొదటి వారంలో 4 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఎవరెవరు ఉపవాసాలు ఉండాలనుకున్నారు వాళ్ళందరూ కూడా ఉపవాసాలు ఉండండి. ఈ సంవత్సరంలో ప్రార్థన చేసుకోండి, మీ అవసరాలన్నీ తీర్చబడతాయి. నాకు సాయం చేసిన దేవుడు మీకు సాయం చేస్తారు. మీకు బాధ్యత లేదా? మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు బాధ్యత లేదా? మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, మీ కుటుంబాలు బాగుపడాలి, మీ భర్తలు బాగుపడాలి, మీ కుటుంబాల్లో పిల్లలకి ఆరోగ్యం రావాలి. వీటన్నిటి కొరకు అసలు మీకు బాధ్యత లేదా? ఒక 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉండండి. ఒక రోజు ఉంటే వాళ్ళు 1 రోజు ఉండండి, 2 రోజులు ఉంటే వాళ్ళు 2 రోజులు ఉండండి. కొన్ని చోట్ల పెడతారు, ఇవాళంతా నువ్వు ఉండు, రేపంతా నేను ఉంటా. అది కాదు, ఎవరికి వాళ్ళకే ఉపవాసం ఉండండి, ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థన మీ బ్రతుకులను ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. ఆ ప్రార్థనే దానికి సెగ తగులుతుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ పాము లేసింది సెగ తగలగానే, దాంట్లో వేస్తే నీ ప్రార్థనలోనే దాన్ని కాల్చగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఏదైతే నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తుందో, ఏదైతే నీ కుటుంబాన్ని ఇబ్బంది పడుతుందో, ఏదైతే నీ వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయాలని చేస్తుందో, ఏదైతే నిన్ను లేకుండా చేస్తుందో, దాన్ని నువ్వు ప్రార్థన ద్వారా కాల్చివేసేటట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీకు బాప్తిసం కావాలి, రొట్టె విరుచుట కావాలి, సహవాసం కావాలి, బోధ కావాలి, ప్రార్థన కావాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఇంకో చిన్న విషయాన్ని చూపిస్తాను, చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం.
ఎఫెసీ పత్రిక 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకే పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్థికులుగాను కొందరిని కోపర్లుగాను ఉపదేశకులుగాను నియమించాను. చూసారా, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని కాపర్లుగా, కొందరిని అపోస్తులుగా, కొందరిని పరిచర్య చేసేవాళ్ళుగా. నీ పరిచర్య ఏదైంది ఇప్పుడు? చెడగొట్టే పరిచర్య, అతకబెట్టే పరిచర్య, ప్రార్థన చేసే పరిచర్య, రోడ్లో ఉంటే తిరిగే పరిచర్య. కొంతమంది సంఘానికి ఏమి 10 రూపాయలు కానుక ఇవ్వకపోయినా సంఘం కొరకు నిరంతరం ప్రార్థన చేస్తుంటారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమందికి ప్రార్థన చేసే ఖాళీ ఉండదు, సంఘానికి ఇచ్చే ఖాళీ ఉండదు, ఇచ్చే ధనము వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 2-3కి చెప్పి సంఘం దగ్గరికి నడిపిస్తూ ఉంటారు. కొంతమందికి 2-3కి చెప్పే జ్ఞానం ఉండదు, కొంతమందికి ఇవ్వడానికి డబ్బులు ఉండవు, కొంతమందికి ప్రార్థన పరిచర్య చేయడానికి కూడా టైం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆదివారం ఉదయాన్నే వచ్చి చర్చి అంతా తుడిసి సాపులు వేస్తారు. అదొక వాళ్ళ పరిచర్య. నేను అక్కడ సంఘంలో చెప్పాను మొన్న, ఇదిగో వచ్చేది వేసవకాలం కనుక, ఇదిగో ఎవరైనా ఒక పిల్లోడు నీళ్ళు అడిగితే వాడు బిందె దగ్గరికి వెళ్ళి ముంచుకుని వచ్చే లోపు వీళ్ళందరూ అటు తిరిగి చూస్తున్నారు. అలా కాకుండా ఇదిగో చిన్న బాటిల్ అండి, చిన్న బాటిల్, ఆ బాటిల్ అన్నీ నింపేసి అక్కడొకటి పెట్టేసేయండి. ఎవరికి అవసరమైతే వాళ్ళు తీసుకురావాలి. ఒకళ్ళు ముంచేవాల్సిన పని ఉండదు అని చెప్పాను. ఆ పని అంతా ఒకరికి అప్పు చెప్పాను. వాళ్ళు ఏం చేస్తారంటే బాటిల్ అన్నీ కడిగి ఆదివారం చక్కగా నింపి అక్కడొకటి పెట్టి, అంత పెద్దవి కాదు. ఎందుకంటే ఒకళ్ళు తాగింది మళ్ళీ ఇంకొకరు తాగాలంటే ఇప్పుడు కరోనా కదా, అందుకని చిన్న బాటిల్ మామూలు నీళ్ళు నింపి చక్కగా మంచి నీళ్ళు 4 నీళ్ళు పెట్టమని చెప్పాను. అదొక పరిచర్య. ఉదయాన్నే వచ్చి టేబుల్ సరి చేసి ఆ బాక్సులు పెట్టి చర్చి గుడిసి సాపులు వేసేది అదొక పరిచర్య. ఇలాగ పరిచర్య చేస్తారు కొంతమంది. వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు ఉండవు, ప్రార్థన చేసేదానికి సమయం ఉండదు, ఇంకొకరికి చెప్పే జ్ఞానం ఉండదు, కానీ చర్చిలో మాత్రం వాళ్ళు పరిచర్య చేస్తారు. ఈ చర్చిలో చేసే టైం ఉండదు. కొంతమందికి ఆరాధన టయానికి వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతుంటారు. కొంతమందికి చెప్పే జ్ఞానం ఉండదు, కొంతమందికి ఇలాగ ఈ 4 లేని వాళ్ళు ఇంకొకళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు మాత్రం కష్టపడ్డ సొమ్ములో 10వ భాగం లేకపోతే ఇంకా అవసరమైతే ఇంకా ఎక్కువ తెచ్చి పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయించుకుంటారు. ఎందుకంటే పాస్టర్ గారు ఆ డబ్బు ద్వారా ఇంకొంతమందికి సువార్త ప్రకటిస్తారు. ఇదిగో వాళ్ళు కొందరిని తీసుకొచ్చినా వాళ్ళు ఈ ఆత్మల ఫలంలో వాళ్ళు అనుభవిస్తారు. చర్చిలోకి వచ్చి సాపలేసి వాటర్ నింపి పరిచర్య చేసిన ఆత్మ ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తారు. కొందరికి చెప్పి తీసుకొచ్చే వాళ్ళు అనుభవిస్తారు. ఇంట్లో కూర్చుని ఎడతెగక సంఘం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఈ ఫలాన్ని అనుభవిస్తారు. లేదు ఇన్ని ఖాళీ లేకుండా ఏదో కొన్ని డబ్బులు ఇచ్చి సేవకుల్ని పోషిస్తూ సేవకుల్ని ఏ బాధ ఇబ్బంది లేకుండా సేవకుల్ని చక్కగా చూసుకునే వాళ్ళు కూడా ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి పరిచర్య చేసి ఆత్మను రక్షించిన పాస్టర్ గారు ఆ ఫలంలో వీళ్ళు కూడా ఫలాన్ని అనుభవిస్తారు. ఇన్ని రకాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చదవండి, ముగిస్తాను. టైం ఎంత ఉందమ్మా? 12 అయింది, 20 నిమిషాలతో 12. ఒక్క మాట చదవండి. దేవునికి స్తోత్రం. అయిపోయి అక్కడ వాళ్ళు మొత్తుకుంటారు ఇవాళ నన్ను. మరి మీరు లేట్ వచ్చారు, మీరు 9:30కి వచ్చింటే 10 గంటలకు పాటలు అయిపోతాయి. 10 గంటలకు పాటలు అయిపోతే ఒక పావు గంట ఆరాధన, తర్వాత వాక్యం 11 గంటలకు అయిపోయేది. మీ ఇష్టం, నేనేం చేయలేను. దేవునికి స్తోత్రం. చదవమ్మా 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో ఆఖరి మాట, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని రాయబడి ఉన్నది. నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనయు
విమోచనయు ఆయను. ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. అంతేనా? అంతేనా? మానరా దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్నున్నాయి అక్కడ? ఆయన మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచన. విమోచన ఇక్కడ 4 కనబడుతుంది. అర్థమైందా? ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? ఇక్కడ తండ్రి అయిన దేవుడు యేసయ్య గురించి చెప్తున్నాడు. యేసయ్య మీకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనయు ఉన్నాడు. ఈ 4 ఆయన ఉన్నాడు. 5వ ఆయనే. దేవునికి స్తోత్రం. ఈ 4 ఆయన, 5వది కూడా ఆయన. చెప్పాను కదా 5 అక్కడ ఉన్నాయి. ఎక్కడ? ప్రత్యక్ష గుడారం దగ్గర పలకల్లో 5 అడ్డకర్రలు ఉన్నాయి. 48 పలకలు ఉన్నాయి. ఈ తెరల కోసం ఎప్పుడేం చెప్తాను, కప్పిన తెర కోసం ఎప్పుడేం చెప్తా, టైం సరిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీస్. ఇవన్నీ సంఘంలో ఉన్నప్పుడే మీరు అభివృద్ధిలోకి వస్తారు, సంఘం అభివృద్ధిలోకి వస్తుంది. కనుక ఇంత వాక్యం చెప్పాను, మిమ్మల్ని నవ్విస్తూ కొన్ని మాటలు మాట్లాడుతూ చక్కగా ఈ మాటలన్నీ ఇదిగో మీ హృదయాల్లోకి తీసుకుని ఈ మొదటి ఆదివారంలో ఇదిగో ప్రభువా నేను నిర్ణయం తీసుకుంటున్నాను, నా బ్రతుకుని ఇదిగో ఇలా కాకుండా ఇప్పటి వరకు బ్రతికినట్టు కాకుండా నేను పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉంటాను, లేదా కొంతమందిని తీసుకొచ్చేవారుగా ఉంటాను, లేదా కొంతమంది కొరకు ప్రార్థన చేసేవాళ్ళుగా ఉంటాను. ఇదిగో నా కుటుంబంలో ఉన్న ప్రతి ఆ యొక్క దురాత్మలను నేను వెళ్ళగొట్టుకుంటాను, అనారోగ్యాన్ని వెళ్ళగొట్టుకుంటాను, దేవా నాకు సహాయం చేయండి అన్నవారు హృదయపూర్వకంగా మీ చేయి పైకెత్తండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం లేకుండా నువ్వేం చేయలేవు బిడ్డ. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఇది ఈ రోజున నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు అవమానాలు కొట్టుమిట్లాడినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టక ప్రార్థన చేసుకొని ఇదిగో నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, నీ భర్త కొరకు ప్రార్థన చేయాలి, నీ జీవితం కొరకు ప్రార్థన చేయాలి, నీ ఉద్యోగం కొరకు ప్రార్థన చేయాలి, నీ బిడ్డల చదువుల కొరకు ప్రార్థన చేయాలి, నీ ఉన్నతమైన స్థితి కొరకు ప్రార్థన చేయాలి, నీ భర్త మార్పు కొరకు ప్రార్థన చేయాలి, నీ భార్య మార్పు కొరకు ప్రార్థన చేయాలి, నీ బిడ్డల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి. ఇదిగో నా ప్రభువా, ఇదిగో నేను నిర్ణయం తీసుకుంటున్నాను నాయన, ఇదిగో ఇక మీదట సహవాసంలో నేను ఉండాలనుకుంటున్నాను, ఐక్యతపరిచే సహవాసంలో నేను ఉండాలనుకుంటున్నాను, ఇదిగో పరిచర్య చేసే గుంపులో నేను ఉండాలనుకుంటున్నాను, పరిశుద్ధత కలిగి జీవించాలని అనుకుంటున్నాను. యేసయ్యా నాకు సహాయం చేయండి అన్నవారు చేయి పైకెత్తండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ప్రేమగల తండ్రి ప్రభువా నీకు వందనాలు. ఇది ఈ రోజున